ఎన్టీ రామారావు గారికి భారతరత్న రాకుండా అడ్డుపడిన దుష్టశక్తి ఎవరో తెలిసిపోయింది అని అంటున్నారు వైసీపీ నాయకుడు. ఆ దుష్టశక్తి ఎవరో, ఏమేం కుట్రలు చేశాడో వివరించారు. నేను అడుగుతున్నా చంద్రబాబుని ఈ రోజు. అడగండి, ఏం అడుగుతారో. కేంద్ర ప్రభుత్వంలో ఆయన భాగస్వామ్యంగా ఉండి కూడా ఎన్టీ రామారావు గారికి భారతరత్న తేలేకపోయినాడు. మర్చిపోయాడేమో. ఎందుకు భారతరత్న ఎన్టీ రామారావు గారికి ఇవ్వలేదు అని అడుగుతున్నాను. ఇప్పుడు ఆయన కొంచెం బిజీగా ఉన్నాడు సార్. బీజేపీతో పొత్తు కోసం నైట్ కు నైటే ఢిల్లీకి వెళ్ళాడు. అమిత్ షా కాళ్ళు పట్టుకున్నాడు. బాబు స్టైల్ తెలుసు కదా, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఇప్పుడు అదే పని చేస్తున్నారు. ముందుగా చంద్రబాబు చేయాల్సింది ప్రైమ్ మినిస్టర్ గారిని కలిసి ఎన్టీ రామారావు గారికి భారతరత్న ప్రకటించిన తర్వాతనే మీతో పొత్తు పెట్టుకుంటానని చెప్పాలి చంద్రబాబు. అలా డిమాండ్ చేస్తే నువ్వు వద్దు, నీ పొత్తు వద్దు అని తరిమేస్తారని ఆయన భయం. కానీ చెప్పడు. ఎందుకు చెప్పడు సార్? ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇచ్చేది చంద్రబాబుకి ఇష్టం లేదు. ఆ విషయం అందరికీ తెలుసు అనే విషయం ఆయన కూడా తెలుసు. అయినా సరే ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ జయంతి వర్ధంతి రోజున ఆయనకు భారతరత్న ఇవ్వాలని ఒక మొక్కుబడి డిమాండ్ చేస్తాడు. ఎలక్షన్స్ కోసం పోయి కాళ్ళు పట్టుకున్నావు ఢిల్లీలో. రామారావు గారి కోసం మాత్రం కాళ్ళు పట్టుకోడు. రామారావునే కాళ్ళు పట్టుకొని లాగేసిన వాడు ఆయనకు భారతరత్న ఇవ్వాలని ఎవరి కాల్లో ఎందుకు పట్టుకుంటాడు సార్?